తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము నవంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బీడీ కార్మికుల ఆధ్వర్యంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ధర్నా చేయాలన్నది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగినది. నవంబర్ 3వ తారీఖు నాడు జరగబోయేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి జయప్రదం చేయాలన్నది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU ఏదైతే రాష్ట్ర మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తీసుకున్న కర్తవ్యాలు ఏవైతే అమలు కోసము ఖచ్చితంగా ఈ బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీ కార్మికుల సమస్యలపైన, అట్లాగే బీడీ ఇండస్ట్రీ పైన పెట్టిన ఆంక్షలపైన, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద వ్యవస్థ బీడీ పరిశ్రమ. ఆ బీడీ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్ల పైన ఉంది. అట్లాగే కార్మికుల సమస్యలు ఇవాళ ఏ రంగంలో కూడా అంత తక్కువ కూలీకి పనిచేసే రంగాలు లేవు. కాబట్టి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చాలా తక్కువ, అందులో జీవనభృతి పూర్తి స్థాయిలో రావడం లేదు, సరైన కూలీ లేదు, జీతాలు లేవు. కాబట్టి వాటికి అనుకూలంగా ఖచ్చితంగా కనీస కూలీ, కనీస వేతనాలు అమలయ్యే విధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలకు కార్మికులందరూ కూడా సహకరించి ప్రత్యక్షంగా ఆ పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి BLTU ఆధ్వర్యంలో మళ్ళొకసారి కార్మికులను విజ్ఞప్తి చేస్తాం. నవంబర్ 3న అన్ని జిల్లా కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి GST, కోటా చట్టం, అదేవిధంగా రిటైర్మెంట్ పెన్షన్, అలాగే జీవనభృతి పైన అనేక పోరాట ధర్నాలు చేస్తున్నా కానీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కాబట్టి నవంబర్ 3న జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి బీడీ కార్మికులు, టేకదారులు, ప్యాకర్లు, బట్టి, చాటను, బుర్రా కార్మికులందరూ విజయవంతంగా చేయవలసిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.